హాయ్ అండి అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫినిష్రీ ఫ్యాషన్స్. ఈ రోజు అయితే నేను మీషోలో పర్చేస్ చేసిన రెడీ టు వేర్ శారీని చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో కూడా దీనిపైనే చేశాను, కానీ ఈ శారీని కూడా వాటితో పాటు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇది డెలివరీ 2 days లేట్ అయిందండి, అందుకే నేను చూపించలేకపోయాను. క్వాలిటీ ఆల్రెడీ ఓపెన్ చేసి చూసానండి, రాగానే నాకు చూడాలనిపించింది, చూసేసాను. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో అయితే నేను చూపించే దాంట్లో రెడీ టు వేర్ శారీలో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు వైలెట్ చాలా నచ్చుతుంది, అందుకే నేను వైలెట్ కలర్ ని పర్చేస్ చేశాను అన్నమాట. ఫస్ట్ మీకు దాన్ని అయితే చూపిస్తాను, తమిళలో పెట్టాను కదా, అదే అన్నమాట. ఫస్ట్ చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అప్పుడే దాని క్వాలిటీ ఎట్లా ఉంది, ఎట్లా వచ్చింది అనేది అర్థమవుతుంది. అందరూ మన వీడియోస్ ని చూస్తున్నారు, కానీ మన వీడియోస్కి ఎవరు లైక్ చేయట్లేదండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం, స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఇదేనండి నేను ఇందాక నుండి చెప్తున్నా రెడీ టు వేర్ శారీ. ఇదైతే ఒకటే చూపిస్తున్నానండి శారీ అయితే, ఎందుకంటే నేను త్రీ శారీస్ ఒకేసారి చూపిద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా డెలివరీ చాలా లేట్ అయింది, అందుకే నేను వీటిని త్రీ శారీస్ ని కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను, కానీ డెలివరీ లేట్ అయ్యేసరికి వాటి రెండింటిని ఒకసారి చూపించేసాను. దీన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది వీడియో అయితే చాలా చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒకటే శారీ కాబట్టి. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చిందండి. క్వాలిటీ మాత్రం సూపర్ గా నచ్చింది. అంటే మెయిన్ గా నాకు దీని క్వాలిటీ తెలియదు, ఎట్లా వస్తుంది అనేది నాకైతే తెలియదు. పిక్చర్ లో చూసి మంచిగా అనిపిస్తుంది. సెలబ్రిటీ ఇన్స్పైర్డ్, అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఇట్లానే కట్టుకుంటారు కదా, అట్లా చూసి చాలా బాగా అనిపించి నేనైతే పర్చేస్ చేశానండి. అసలు ఇది ఎట్లా వచ్చింది అనేది నాకు 1% కూడా ఐడియా లేదు. ఓపెన్ చేసి చూసాను, కానీ ఓన్లీ పై వరకు, అంటే కలర్ ఏమైనా డిఫరెంట్ గా వచ్చింది. ఒక్కొక్కసారి మీషోలో అట్లా అవుతాయి కదా, అట్లా అని నేనైతే అనుకున్నానండి. క్వాలిటీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఎంత గ్రాండ్ గా వచ్చిందో, కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, మగ్గం వర్క్ ఉంటుంది కదా, అదైతే ఎంత బాగుందో. బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే స్టిచ్ చేయించుకోవాలి మనం. చూడండి ఇట్లా ఫుల్ గా వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి, ఇది వెనక సైడ్, వెనక ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది హ్యాండ్. ఇంకొక హ్యాండ్ కి అయితే వర్క్ ఇక్కడ వచ్చింది. ఈ హ్యాండ్ ఉంది కదా, దీనికి 2 సైడ్ల వర్క్ సరిపోతుంది. ఇదే అండ్ ఇది హ్యాండ్ అనుకుంటానండి. హ్యాండ్ ఒక సైడ్ వర్క్ రాలేదు అనుకుంటా, ఫ్రంట్ ఆర్ బ్యాక్. నాకు ఓన్లీ 3 డిజైన్స్ లో ఇచ్చారన్నమాట. ఇది ఓన్లీ ఒక హ్యాండ్ కే సరిపోతుంది కదా, ఇది ఒక హ్యాండ్ అనుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక హ్యాండ్. ఇదైతే బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా అనుకుంటానండి, అంటే ఇంకా వెనకాలను ముందు ఏదో ఒక సైడ్, అంటే మనం స్టిచ్చింగ్ చేపించుకునేటప్పుడు వెనకాల సైడ్ అయినా లేదైనా ముందు సైడ్ అయినా కూడా ఒక సైడ్ అయితే ఉండదండి. ఫస్ట్ ఇట్లా మనకి చివర్లో మనం శారీ ఎక్కడి నుంచి అయితే కట్టుకుంటామో ఆ ప్లేస్ లోనైతే ఇట్లా వచ్చిందన్నమాట. బ్లౌజ్ ఇట్లా అటాచ్ చేసి ఇచ్చారు, మనం తీసేపించుకొని మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి శారీది ఇదండి, ఇట్లా బెల్ట్ లాగా వచ్చింది, అంటే స్టిఫ్ గా ఉంటుంది అన్నమాట. మనం శారీ పెట్టుకొని వేసుకుంటాం కదా, అది ఎంత స్టిఫ్ గా ఉంటుంది, మనం నాడ కట్టుకుంటాం కదా లోపల, అంత స్టిఫ్ గా ఉందండి. ఇట్లా పిన్ ఇచ్చారు. మనం ఇది రెడీ టు వేర్ శారీ, మనకు కొత్తగా న్యూలీ మ్యారీడ్ అయినా కొంతమందికి శారీ కట్టుకోవడం సరిగ్గా రాదు కదా, అట్లాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి. ఇట్లా హుక్ ఇచ్చారన్నమాట. దీన్ని వచ్చేసి మనం ఇక్కడ కుర్చీలు వస్తాయి కదా, సేమ్ కుర్చీలు మనకు శారీలో ఎట్లా ఏ విధంగా వస్తుందో అంతే కుర్చీలు అయితే చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఇచ్చారండి. అంటే ఇప్పుడు మనం శారీ కట్టుకొని నీట్ గా కుర్చీలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో, మంచిగా శారీ కంప్లీట్ గా మంచిగా కట్టొచ్చిన వాళ్ళు ఎట్లా పెడతారో సేమ్ అంతా నీట్ గా ఇచ్చారు. మీకు కట్టుకున్న పిక్చర్ ఉంటుంది కదా, పక్కకు నేను ఈ శారీని కట్టుకొని ఉన్న వీడియోని యాడ్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కుర్చీల నుండి మనం ఎక్కడి నుంచి అయితే శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి అయితే ఈ లేస్ బార్డర్, ఈ స్మాల్ లేస్ బార్డర్ స్టార్ట్ అయిందండి. అసలు ఎంత బాగుందో, ప్రీమియం క్వాలిటీతో వచ్చిందండి శారీ. దీన్ని వచ్చేసి 1100కి పర్చేస్ చేస్తారు. ఇంకా మీరు రాంగ్ డిఫెక్ట్ ఐటమ్స్ రిటర్న్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కాస్ట్ ఇంకా తక్కువ పడుతుంది. దీంట్లో అయితే చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. రెడ్, మెరూన్, పింక్, ఎల్లో, వైలెట్ నేను పర్చేస్ చేసింది, పర్పుల్, ఇంకా చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఏది నచ్చితే అదైతే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఎంత ప్రీమియం క్వాలిటీతో, ఇంత క్వాలిటీతో వస్తుందని నేను నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదా, నేను మీషోలో ఇంతవరకు పర్చేస్ చేసిన ఏది కూడా అసలు ఇట్లా బాగాలేదు అన్నట్టు లేదండి. ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి. నేను ఎప్పుడు పర్చేస్ చేసినా మనం బ్రాండెడ్
యాప్స్ నుండి పర్చేస్ చేస్తే ఎంత ప్రీమియం క్వాలిటీతో వస్తాయో అంత ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. అందుకే నాకు మీషో అంటే ఇట్లా ట్రస్టెడ్ యాప్ అండి, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా నేను చెప్పాను కదా కట్టుకొని ఉన్న వీడియోని సైడ్కి డెఫినెట్గా యాడ్ చేస్తాను. అప్పుడు మీకు కట్టుకుంటే లుక్ ఎట్లా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. అప్పుడు చూసి మీకు ఒకవేళ నచ్చుతుంది, సెట్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. దీన్ని అయితే కుచ్చిళ్ళు అయితే ఇట్లా పెట్టాలన్నమాట. కింది సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది. శారీ అయితే కంప్లీట్గా ప్లెయిన్గా ఉందండి. బార్డర్లో అయితే చిన్న లేస్ బార్డర్తో సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఇట్లా కింది సైడ్ కూడా చిన్నగా అదే లేస్ బార్డర్తో ఇట్లా వచ్చింది. పై సైడ్ కూడా అంతే, ఓన్లీ మనం పళ్ళు పాటు ఉంటుంది కదా, పళ్ళు పాటుకి అయితే పై సైడ్ వచ్చింది. కింది సైడ్ అయితే ఇట్లా లేస్ బార్డర్తో ఇచ్చారనమాట. మనకు కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో, మనకు ఫ్రంట్ సైడ్ ఎక్కడి నుండి అయితే కనిపిస్తుందో ఆ ప్లేస్ నుండి అయితే ఈ లేస్ బార్డర్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే ఈజీగా 10కి 9.5 మార్క్స్ ఇస్తాను. అంత బాగుంది. నాకైతే క్వాలిటీ చాలా అంటే చాలా నచ్చిందండి. కట్టుకుంటే కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఎట్లాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఇవి చాలా బాగా సెట్ అవుతాయండి. మరియు శారీ లెంత్ కూడా బాగా వచ్చింది. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. దీనికైతే బ్లౌజే హైలైట్ అని చెప్తానండి. శారీ మొత్తం ప్లెయిన్గా వచ్చి బార్డర్లో చిన్న లేస్ బార్డర్ వచ్చినందుకు బ్లౌజ్ అయితే ఇట్లా గ్రాండ్గా చాలా అంటే హెవీ వర్క్తో వచ్చిందండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత హెవీ వర్క్తో వచ్చిందో. ఇట్లా అసలు ఇవైతే మనం ఉతికినా కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా అస్సలు పోవండి. అంత నీట్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. ఇట్లాంటి ఎంబ్రాయిడరీ వర్క్ మనం వేయించుకుందామంటేనే చాలా కాస్ట్లీ ఉంటుందండి. మీకు కూడా తెలుసు కదా, మీరు బయట పర్చేస్ చేసినప్పుడు చూసుంటారు కదా. ఇక్కడ మనం కుచ్చిల్లాగా ఉన్నాయి కదా, ఇందాక నేను హుక్ అని చెప్పాను కదా, దాంట్లో వీటిలలో దేనికో ఒకదానికి ఇట్లా టై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ హుక్ ఉంది కదా, వీటిలలో మీకు సైజ్కి సరిపోయే విధంగా ఇట్లా టై చేసుకోవాలి. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే మీరు పర్చేస్ చేసి మీ దగ్గరకు వచ్చి మీరు కట్టుకున్నప్పుడే మీకు అది తెలుస్తుంది. అంటే నేను కూడా ఇప్పుడు వీడియోలో యాడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది కొంతవరకు అయితే. దీనికైతే చెప్పాను కదా, నిజంగా బ్లౌజే హైలైట్ అని చెప్తానండి. మంచి క్వాలిటీతో వచ్చింది. ఇదైతే శారీ అయితే చాలా క్వాలిటీతో ఉందండి. నచ్చితే మీకు ఒకవేళ ఇట్లాంటి శారీస్ నచ్చుతాయి కావాలి అనిపిస్తే ఈ శారీని అయితే డెఫినెట్గా మిస్ చేసుకోవద్దండి. ఒకసారి అయితే శారీ ఫుల్ లుక్ని ఒకసారి చూసేయండి. ఇక్కడైతే కుచ్చిళ్ళు వచ్చాయి. ఇంకా డైరెక్ట్ మనం శారీ కట్టుకోవడమే. మనం ఇంకా వేరే ఏది ఎట్లాంటి వాటికి పిల్స్ పెట్టడం, కుచ్చిళ్ళు పెట్టడం అదే అయితే లేదండి. మొత్తం డైరెక్ట్గా మనం శారీ కట్టేసుకోవడమే. శారీ అయితే ప్రీమియం క్వాలిటీతో ఉందండి. నచ్చితే అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ శారీని అయితే. పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా సింపుల్గా శారీ మొత్తం ఇట్లానే వచ్చింది. మీకు మొబైల్లో ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో శారీ, ఎంత బ్రైట్గా కనిపిస్తుందో సేమ్ అట్లానే ఉందండి. బ్లౌజ్ చూపించాను, శారీ మొత్తం చూసారు కదా, అర్థమైంది కదా. ఇంకా దీంట్లో చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. వీటితో పాటు వాటి లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ నచ్చితే అయితే మిస్ అవ్వకుండా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసారు కదండి. శారీ క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే అయితే మిస్ అవ్వకుండా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఇంత ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.